గురునానక్ ఒక పట్టణం పొలిమేరలో విడిది చేసి నిత్యం సత్సంగము చేస్తూ ఉన్నారు. ఒక భక్తుడు నిత్యము సత్సంగానికి వెళ్తూ ఉండేవాడు. ఒక రోజు అతడు రామదాసు అను తన బాల్య మిత్రుడైన వర్తకుని వద్దకు వెళ్లి, నీవెప్పుడు ఈ వర్తకంలోనే కాలమంతా గడుపుచున్నావు? ఒకరోజు ఆ మహనీయుని సత్సంగానికి వస్తే నీవు చేసిన పాపాలన్నీ తొలగి భగవద్ అనుగ్రహం లభిస్తుందని నచ్చజెప్పి అతనిని బయలుదేరదీశాడు. రామదాసు తన వర్తకమంతా మరొకరికి అప్పజెప్పి కొన్ని రోజులు విరామం తీసుకోవడానికి ఏర్పాటు చేసుకుని బయలుదేరాడు. కానీ దారిలో ఒక అందమైన వేశ్య కనిపించేసరికి అతడు ఆమె ఇంటినే ఉండిపోయాడు. కొన్ని రోజులలా గడిచాక రామదాసు ఆమె ఇంటికి వచ్చేసరికి వేశ్య ఎక్కడికి వెళ్ళింది? అతడు నిరాశగా ఆ ఇంటి పెరట్లో కూర్చుని ఏదో ఆలోచిస్తూ తన చేతి కర్రతో నేలపై మట్టిని తొలగించాడు. అక్కడొక కుండ, దానిలో ఒక బంగారు నాణెం కనిపించాయి. అతడిది లంకెబింద అనుకుని తవ్వి తీసేసరికి దాని నిండా బొగ్గులు, ఆ ఒక్క బంగారు నాణెం ఉన్నాయి. అదైనా దొరికినందుకు అతడు సంతోషిస్తున్నాడు. ఇంతలో సత్సంగానికని బయలుదేరిన మిత్రుడు కుంటుతూ ఆ ఇంటి ముందుకు వచ్చి తన కాలులో పెద్ద ముళ్ళు గుచ్చిందని చెప్తాడు. అప్పుడు రామదాసు నవ్వి, దేవుడు ధర్మము ఎక్కడున్నాయ్యా? అవే నిజంగా ఉంటే రోజు సత్సంగానికి వెళ్లే నీకు ముళ్ళు గుచ్చుకోవడం ఏమిటి? నీ వంటి వారి దృష్టిలో పాపిష్టినైన నాకు బంగారు దొరకడం ఏమిటి అన్నాడు. అతని మిత్రుని మనస్సు కూడా చలించింది. అయినా అతడు కొంత నిగ్రహించుకొని, ఈ ప్రశ్నకు గురునానక్ ఏం సమాధానం చెప్తారో అడుగుదాంరా అని రామదాసును కూడా తీసుకుని వెళ్ళాడు. వారి ప్రశ్న ప్రశాంతంగా విని గురునానక్ ఇలా సమాధానం ఇచ్చారు. ఈ రామదాసు గత జన్మలో ఒక్క బంగారు నాణెం మాత్రమే దానమిచ్చాడు. ఆ పుణ్యం వల్ల అతడికి ఈ జన్మలో ఆ కుండ నిండుగా బంగారు నాణ్యాలు దొరకవలసి ఉన్నది. కానీ అతడి ఈ జన్మలో చేసిన ఒక్కొక్క పాపం వల్ల ఒక్కొక్క నాణెము బొగ్గుగా మారి అతడిచ్చిన ఒక్కో నాణెం మాత్రమే అతడికి దక్కింది. ఆ వేశ్య ఇంట్లో ఉండి ఇతడి రోజు కూడా తప్పు చేసి ఉంటే ఈ నాణెం కూడా బొగ్గుగా మారిపోయేది అని అతని మిత్రునితో ఇలా అన్నారు. నీవు గత జన్మలో క్రూరుడైన ఒక రాజువి. ఎందరినో యుద్ధాల్లోనూ ద్వేషంతోనూ చంపావు. ఆ పాపానికి ఫలితంగా ఈ జన్మలో నీకు చిత్రహింస, ఉరిశిక్ష సంభవించవలసి ఉన్నది. నీవు సద్గురువును ఆశ్రయించి సత్సంగానికి హాజరవుతుండటం వల్ల ఒక్కొక్క పాపము ప్రక్షాళనై చివరకు ఈ ముళ్ళు గుచ్చుకొనడంలో మిగిలిన కొద్ది పాపము తీరిపోయింది అని చెప్పారు. ఆ మిత్రులిద్దరూ ఆయనను నమస్కరించి నిత్యము సత్సంగానికి హాజరవసాగారు.